వ్యతిరేకించే ఎంతో కొంత ప్రజల్ని ఇబ్బందికరానికి గురి చేసే వార్తలు ఉంటాయి, స్పీచ్ ఉంటుంది. సో మరి ఈ స్పీచ్లు ఎవరు రెడీ చేస్తూ ఉన్నారు? ఆయనకి చదవడం రావట్లేదా, లేకపోతే ఇచ్చేటోళ్ళే తప్పుగా ఏమైనా స్పీచ్లు ఇస్తున్నారా ఇవన్నీ తెలియదు. కానీ ఒక్కసారి ఫస్ట్ ఆ వీడియో చూపించిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మీతో ఉన్నాడు, మీ ఓటు కాబట్టి గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటు వేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ 4 సార్లు ప్రకాశాన్ని గెలిచిండు ఆయన అంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓటు కాబట్టి గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటు వేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పనిచేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, టాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈ రోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే సో ఈ 2 మాటలు 2 వీడియోలకి ఒకసారి మనం మాట్లాడదాం. మొదటి వీడియోలో ఆయన చెప్పేది ఏంటి? ప్రకాష్ అనే వ్యక్తి బస్తీలో పేదలు ఓట్లేస్తేనే గెలిచిండు, అపార్ట్మెంట్ వాళ్ళు ఓట్లేయలేదు, అపార్ట్మెంట్లు వాళ్ళు ఓట్లేస్తే కాదు గెలిచింది, పేదలు ఓట్లేస్తే గెలిచిండు అంటాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు అనేటోళ్ళు, ఇప్పుడు ప్రజలు అని సంబోధించాలి మనం. పేదల లేకపోతే ఇంకొకళ్ళ ఎవరైనా కానీ ఓట్లేసిరు కాబట్టి గెలిచిరు మీరు. ఎవరైనా కానీ అది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వేసిర్రా, పేదవాళ్ళు వేసిర్రా అనేది ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసి ఈ రకమైన ఆలోచనకి తీసుకురాడు, ఈ రకమైన ఆలోచనని ప్రజల్లో నింపే ప్రయత్నం చేయడు. కేవలం పేదలు ఓట్లేసి, కేవలం బస్తీల్లో ఓట్లేసిరని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నిన్నే మధు పార్క్ రెసిడెన్సీకి వెళ్ళాం, మరి ఆడ మొత్తం చెప్తా ఉన్నారు మేము ఆల్రెడీ కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళు, కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో, ఈ కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. మరి దీన్ని ఏమనాలి? ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఒక ముఖ్యమంత్రిగా ప్రజల్ని అందరినీ కూడా సమానంగా చూడాల్సిన వ్యక్తే ఈరోజు డివైడ్ చేసి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఇక ముఖ్యమంత్రిగా నువ్వు అన్ని విధాలుగా ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు పైసలు లేవన్నావు, అయిపోయింది. ఒక ముఖ్యమంత్రిగా మనం ఏ మాట అయితే అనకూడదో ఆ మాట అన్నాం. ఈరోజు అసలు అపార్ట్మెంట్ వాళ్ళు వేరు, బస్తీ వాళ్ళు వేరు అన్నట్టుగా నువ్వు రాజకీయాన్ని క్రియేట్ చేస్తున్నావు. రాజకీయాల్లో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళ ఓట్లు మనకు వద్దా? ఒక ముఖ్యమంత్రికి ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నాం? అసలు నువ్వు మాట్లాడే విధానం ఏంటి? ఎవరు రాసిచ్చిరు ఈ స్క్రిప్ట్ అంతా? అంటే ప్రజల్ని డివైడ్ చేసి నీ ఇష్టాచారం నువ్వు డివైడ్ చేసి మాట్లాడతావా? అసలు మాట్లాడడం వచ్చా రాదా అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రెండో దాంట్లో ఏమంటాడు? నైట్ టూరిజం అట. నైట్ టూరిజం హైదరాబాద్లో చేస్తాడట. ఇప్పుడు అర్ధరాత్రి పోయి ఎవడు కూరగాయలు కొనుక్కోడు, అర్ధరాత్రి పోయి ఎవడు కూరగాయలు కొనుక్కోడు. నిరుద్యోగులకంట వీళ్ళు ఉపాధి కల్పిస్తారట. ఏది? కూరగాయల వ్యాపారం చేసుకునడానికి. ఇక రోడ్డు పక్కన కూరగాయల వ్యాపారం, పళ్ళ వ్యాపారం,
చాట్ బండి ఇవి పెట్టిస్తాడట నిరుద్యోగులకి అని చెప్తా ఉన్నాడు కదా. నిరుద్యోగులకి ఈ రకమైన ఉపాధి కల్పిస్తా అని చెప్తా ఉన్నాడు. పాపం వాళ్ళకి బుద్ధి లేక మీకు ఓటేసిరు. నిజంగా చెప్పాలంటే ఆ నిరుద్యోగులకి బుద్ధి లేక మిమ్మల్ని గెలిపించుకున్నారు పాపం. ఇట్లాంటి చాట్ బండి లేదంటే ఫ్రైడ్ రైస్ షాపులు ఇవి పెట్టిస్తారు, మీరు హోటళ్ళు పెట్టిస్తారు వాళ్ళతో అని చెప్పి పాపం వాళ్ళు మీకు ఓట్లు వేసిరు పాపం. అసలు ముఖ్యమంత్రిగా నువ్వు ఏం విజన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏం డెవలప్ చేయాలనుకుంటున్నావు? మూసీ సుందరీకరణ చేయాలని ఒకరోజు మూసీ సుందరీకరణ అంటావు, టూరిస్ట్ ప్లేస్ క్రియేట్ చేస్తా అంటావు. ఇదేం టూరిస్ట్ ప్లేస్ అవుతుంది? ఇది నైట్ మార్కెట్ క్రియేట్ చేసి ఏం చేయాలనుకుంటున్నావు? ఎవడు కొంటాడు పళ్ళు వచ్చి? అర్ధరాత్రి 2ంటికి 3ంటికి ఎవడని వచ్చి పళ్ళు కొంటాడా? అంటే నువ్వేం చెప్తున్నావరా? ఎవడు పడుకోకండిరా, తెల్లార్లు మీరు రోడ్ల బయట తిరగండి అని చెప్తా ఉన్నావా నువ్వు? అది కూడా మందిని ముంచి అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించి నువ్వు ప్రజలకు మేలు చేస్తున్నావు, అంతే కదా నువ్వు చెప్పేది. అక్కడున్న చిన్న పెద్ద వాళ్ళ పాపం కష్టపడి రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తిని నువ్వు మొత్తం కూలగొట్టేసి నాశనం చేసి వాళ్ళ రోడ్డు మీద పడేసి ఇక నైట్ లైఫ్ క్రియేట్ చేస్తావు హైదరాబాద్లో, మూసీ చుట్టూరు. ఇదే కదా మనం చేసే ప్లాన్, స్కెచ్. ఇంత మించి గ్రాండ్గా ఏదైనా చేస్తావా? ఒకరోజేమో గాంధీ విగ్రహం అంటావు, ఒకరోజేమో టూరిస్ట్ ప్లేస్ అంటావు, ఈ రోజేమో మళ్ళీ దుకాణాలు పెడతాను కొత్త ముచ్చడి చెప్తా ఉన్నాం. ఏం ఉపయోగం దీనివల్ల? నైట్ లైఫ్ వల్ల ఎవరికి ఉపయోగం? ఆ నైట్ లైఫ్ వద్దనే కదా, మొర పెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో నైట్ లైఫ్ చేసి ఎవరికి ఉపకారం చేయాలనుకుంటున్నావు? ఏ రకమైన వాళ్ళకి ఉపకారం చేద్దాం అనుకుంటున్నావు? అర్ధరాత్రులు ఎవడు ఫ్యామిలీతో రోడ్ల మీద తిరిగేటోడు ఎవడున్నాడు? లేదా 2 గంటలకి 3 గంటలకు పోయి కూరగాయలు కొనుక్కునేటోడు ఎవడున్నాడు చెప్పండి? ఒక ముఖ్యమంత్రిగా మన ఆలోచన కూడా ఇంత దారుణంగా దరిద్రంగా తయారవుతుందని అనుకోలే. నేను ఇప్పుడు ఇంత దరిద్రమైన ఆలోచనలు వస్తాయని అనుకోలే. నిరుద్యోగులతో కూరగాయల షాపులు పెట్టిస్తావు, ఫ్రైడ్ రైస్ షాపులు పెట్టిస్తావా, లేదా చాట్ బండి పెట్టిస్తావా నిరుద్యోగులతో? వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళతో, గ్రూప్స్ కొట్టి మెయిన్స్కి పోవాల్సిన వాళ్ళతో, సివిల్స్ రాయాల్సిన వాళ్ళతో నువ్వు చాట్ బండి పెట్టిస్తావు, అంతే కదా. ఫ్రైడ్ రైస్ షాపులు పెట్టిస్తావు, లేదా కూరగాయలు పెట్టిస్తావు, పళ్ళ షాప్ పెట్టిస్తావు, అంతే కదా. ఉపాధి అంటే అదే కదా, నువ్వు చెప్పే ఉపాధి మొత్తం ఇదే కదా. ఇందుకే పాపం వాళ్ళు చదువుకున్నారు, కష్టపడి చదువుకున్నారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు, పాపం నీతో కొట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ ఉద్యోగాలు కావాలని. వాళ్ళకి బుద్ధి లేదు పాపం, బుద్ధి లేక నిన్ను గెలిపించుకున్నారు. ఇప్పుడు నువ్వు గెలిచినాక వాళ్ళని అదే దుకాణాలు రోడ్ సైడ్ మీరు కూడా కొట్లు పెట్టుకుని బతకండి, రోడ్ సైడ్కి రండి మీరు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మాత్రం దానికి నిన్ను గెలిపించుకుని పాపం నీ జెండా మోసి బస్ యాత్రలు చేసి కాంగ్రెస్ వస్తే మనకేదో పొడి చేస్తాడు ఆయన గాడికి పాపం వాళ్ళు చెప్పి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చాలా మంచి ఉద్యోగం ఇచ్చినాడు. చాలా మంచి ఉద్యోగం ఇది నిరుద్యోగులకైతే. ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే ముఖ్యమంత్రికి బస్తీలో ఓట్లే పడ్డాయి అనే ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు. కానీ ఆ బస్తీలో కూడా తినంగా ఉండనియట్లేదు కదా నువ్వు, ఆ బస్తీ వాసులను కూడా తినంగా ఉండనియట్లేదు కదా నువ్వు, ఆ పేదవాడిని కూడా సరిగ్గా ఉండనివ్వట్లేదు కదా. వాడి నోటికాడ కూడు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా మీరు. వాడు చిన్న చితక ఇల్లు కట్టుకుంటే వాడిని కూడా నాశనం చేసే ప్రయత్నం ఉంది కదా. ఇప్పుడు బఫర్ జోన్ అన్నారు, ఎఫ్టీఎల్ అన్నారు, మీ ఇష్టాచారం. అసలు ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగిందంటే ఇప్పటికీ కూడా సరిగ్గా దాని మీటర్స్ ఎంత అనేది ఒక్కడు చెప్పలేకపోతున్నాడు అధికారుల్లో కూడా. ఒకడు 12 అంటాడు, ఒకడు 9 అంటాడు, ఒకడు 50 అంటాడు, ఒకడు 100 అంటాడు. ఎవడి ఇష్టాచారం వాడు ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించి ఇక ఇల్లు కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీరు చెప్పిన అదే పేదవాళ్ళు ఎవరైతే మీరు చెప్తున్నారో ఆ పేదవాడిని కూడా రోడ్డుని పడేసిన ప్రభుత్వం ఇది. అదే పేదవాడిని కూడా ఇల్లు కూడు గుడ్డ కూడా లేకుండా పడేసారు రోడ్ల మీద.
కనీసం ఆల్టర్నేటివ్ చూపించకుండా మరి ఏ రకంగా నువ్వు ఎవరికి న్యాయం చేసినట్టుగా ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా అపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి మీరు ఓట్లేయలేదు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయవు నువ్వు చెప్పేది అదే పోనీ పేదవాడికి పోనీ నీ ఓట్లు వేసినా నువ్వేదైతే చెప్తున్నావు వాడికైనా న్యాయం చేయరా బాబా అంటే వాడికి కూడా లేదు కదా వాడికి కూడా న్యాయం చేయట్లే కదా నువ్వు వాడిని కూడా రోడ్డు తట్టా పుట్టా చదువుకుని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు మరి ఎందుకు ఎవరికి ఎవరిని ఉద్ధరించడానికి నీ ప్రభుత్వం పనిచేస్తా ఉందా మరి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించడానికి ప్రజలను ఉద్ధరించడానికి పనిచేస్తుందా ఈ నైట్ లైఫ్ తీసుకురావడం వల్ల ఎవరికి ఉపకారం ఎవరికి ఉపయోగం చెప్పండి అంటే ఓవరాల్ తరబడి మీరు అర్ధరాత్రులు కూడా రోడ్లను బయట తిరగండి అని చెప్తా ఉన్నావు ప్రజలకు ఇప్పుడు నువ్వు పోయినా దానికి తగ్గట్టుగా భద్రత కల్పించే దమ్ము లేదు మనకి అది ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మరి ఈయన ముఖ్యమంత్రి ఎట్లయిందో